హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈ బీడ్స్ తోటి ఒక ఈజీ డిజైన్ అయితే చేసుకున్నామండి. దీనికి టాజల్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు దీనికి టాజల్స్ వద్దన్నారు దారాలు. అందుకోసం అనేసి నేను ఈ బీడ్స్ వాడాను. ఇవి తెలుసు కదా మనకి, ఇవి నేను బ్యాంగిల్స్లోని మధ్యన పెట్టడానికని తీసుకొచ్చాను. కాకపోతే వీళ్ళు ఇట్లాంటి డిజైన్ ఒకటి పెద్దగా ఉంటాయి కదా, ఇట్లాంటివి బీడ్స్ వాటితో చూస్ చేసుకున్నారు. కాకపోతే అవి వచ్చి సిల్వర్లో లేవు, గోల్డ్లో ఉన్నాయి. అందుకోసం అనేసి సిల్వర్లో అంటే మనకి ఇవే వస్తాయి. ఇంకా దానికోసం అనేసి వీటితో చేస్తున్నాను. అలాగే స్మాల్ బీడ్స్ 1 mm సైజ్ వచ్చేసి కొన్ని తీసుకోండి, ఇంకా 6 mm వచ్చి కొన్ని తీసుకోండి. ఓకేనా? వీటితోటి ఒక చిన్న డిజైన్ అయితే చేద్దామండి. ఈజీగానే అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. కాకపోతే ఏందనంటే ఇక్కడ ఈ పూసలు ఉన్నాయి కదా, వీటికి మనం రెగ్యులర్గా చేసే నీడిల్ అయితే ఎక్కట్లేదన్నమాట. దానికోసం అనేసి నేను ఇలా చిన్న నీడిల్ అయితే తీసుకున్నాను. అంటే చిన్న నీడిల్ అని అంటే దేనికైనా సరే ఈ ఐ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా దీనికి సన్నగా ఉంటే ఏ బీడైనా ఎక్కుతుంది. ఇది సన్నగా ఉంటే, ఇది అన్నిటికీ ఒకేలా ఉంటుంది. నీడిల్కి ఇది మాత్రానికి తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి లావు ఉంటుంది, ఒక్కోసారి సన్నం ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో ఈ నీడిల్ తోటి నేను చేస్తున్నాను. ఇదొకటి ఐ చూసి తెచ్చుకోండి నీడిల్ ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇంకా వచ్చి ఇంకంతే. థ్రెడ్ వచ్చేసి కాటన్ థ్రెడ్ 4 రౌండ్స్ తీసుకొని మనము నీడిల్కి ఎక్కించేసి ముడేసేసుకుంటే 8 లైన్స్ అవుతుంది కదా. దీంతో మనము డిజైన్ చేద్దాం. ముందుగా అయితే 2 వైట్ బీడ్స్ తీసుకోండి. 2 వైట్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇదొకటి తీసుకోండి. దీనికి కూడా ఒక్కొక్క బీడ్ ఏంటంటే ఎక్కట్లేదన్నమాట, చూసుకొని చేసుకోవాలి. ఇది గ్లాస్ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత పల్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకొని ఇది వెనక్కనేసి ఈ బీడ్ లోపలికి ఒక్కదానికి నీడిల్ పైకి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత మళ్ళీ గ్లాస్ బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత ఈ వైట్ వచ్చేసి 2 తీసుకోండి. స్మాల్ బీడ్స్ 2 తీసుకొని ఒక వి షేప్లో వచ్చేటట్టు చూసుకొని పైకి కుచ్చేసి ఇలా ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, గ్లాస్ బీడ్ తీసుకోండి, తర్వాత వైట్ బీడ్, తర్వాత స్మాల్ బీడ్ ఒకటి. అంతే. ఫస్ట్ స్టార్టింగ్లోని చిరాకేస్తుంది, కొంచెం చేయబుద్ధి కాదు, కానీ చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే ఈజీ అనిపిస్తుందిగా, మనకి చేయాలనిపిస్తుంది, మంచిగా ఉంటుంది చేయడానికి. ఇదిగో కొన్ని బీడ్స్ కూడా ఎక్కవు, చూసుకుంటూ చేసుకోవాలి. నాకైతే స్టార్టింగ్లో చాలా చిరాకు అనిపించింది, చేయబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ అదే వస్తుంది అనుకున్నా, అలానే అయిపోయింది శారీ కూడా. ఓకేనా అండి? ఇది ఇంకా ఇంతే అండి ప్రాసెస్ వచ్చేసి. మనం రెగ్యులర్గా ఇంకా ఇలా చేసేసుకోవటమే కంటిన్యూస్గా. దీంట్లోని మనకు కావాలనంటే మధ్యలో ఎక్కడైనా ఆపేసుకొని ఈ టాజల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు 2 స్టెప్స్ 3 స్టెప్స్ తీసుకొని వాటి మధ్యలోనే మనము టాజల్ పెట్టుకోవచ్చు అండి, కావాలనుకుంటే. వద్దనుకుంటే ఇలా చేసేసుకోవడమే. ఓకేనా? ఇంకా ఇవాళ డిజైన్ అయితే ఇంతే అండి. మరిగా మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ తోటి మీ చేయడానికి ట్రై చేస్తుంటా. ఓకేనా? చేయడం సింపులే, కాకపోతే చిన్నవి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. అలా అని ఎక్కువేం కాదు, మనం చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. కొంతమంది ఫాస్ట్గా చేస్తాం, కొంతమంది స్లోగా చేస్తాం, అలా ఉంటుంది కదా. చేయి తిరగడం అంటారు, చేయి తిరిగిన దాంట్లో ఆ పనిలో బాగా చేయి తిరిగి ఉన్నారు అట్లా అంటారు కదా. అలా చేయి తిరిగి ఉంటే మాత్రానికి చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాం.
డిజైన్. కానీ ఇది కూడా బాగానే ఉంది. మధ్యలో టాజిల్ యాడ్ చేసుకోండి, ఇలా యాడ్ చేసుకోండి, మంచిగా వస్తుంది. కాకపోతే ఈ టైప్లోనే మనము టాజిల్స్ పెట్టి ఇంకో డిజైన్ అయితే చేసుకుందాం. ఎందుకనంటే ఇది ఇంకో 2 శారీస్ ఉన్నాయి, వాటికి కూడా సిల్వర్ జరీనే వచ్చిందనమాట. ఇది చేస్తూ ఉంటే నాకు పల్స్ పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. పల్స్ యూజ్ చేసి మనము వేరే శారీకి డిజైన్ ట్రై చేద్దాం. అయిపోయిందా నాన్న? కట్టావా? సరే. ఇది మార్నింగ్ టైం అండి. మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు? 10 నిమిషాలు తక్కువ 8. స్కూల్ టైం. అర్జెంట్ అంట ఇది. మార్నింగ్ లేచి 4కి లేస్తాను కదా. వంట అయిపోయింది, మా వారు వెళ్ళిపోయారు, పిల్లల్ని రెడీ చేస్తున్నా, వాళ్ళు కూడా రెడీ అయ్యారు. పెద్దోడు వెళ్ళిపోయిండు, చిన్నోడికి తీసుకెళ్ళాలి, సైకిల్ రాదు వాడికి. స్కూల్ దగ్గర దింపి రావాలి. దింపి ఈ శారీ ఇచ్చేసి, ఇలాంటి పూసలు అండి ఎక్కట్లేదు, ఈ శారీ ఇచ్చేసి మా వాడిని స్కూల్లో దింపి మళ్ళీ ఇంకో శారీ తీసుకొని రావాలి. అర్జెంట్ అన్నమాట, అందుకోసం అనేసి గబగబా చేస్తున్నా. ఇష్టమైన పనికి ఇంకా టైం ఏమి ఉంటుంది చెప్పండి కదా, ఎప్పుడంటే అప్పుడే. నైటే ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ ఈ థైరాయిడ్కి లేట్ నైట్ పడుకోకూడదంట. ఎంత నిద్ర ఉంటే అంత మంచిదట ఇది థైరాయిడ్కి. నిద్ర లేకపోతే ఇంకా రోజంతా బద్ధకం, నీరసం, ఇంత డిస్టర్బెన్స్. అందుకనే ఇంకా నైట్ చేయలేకపోయా. అసలు ఈ శారీకి ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను అడిగిన అదేంటండి ఆ డిజైన్, ఇంకేదైనా ట్రై చేద్దామని కూడా అన్నా, కానీ ఇది బొటిక్ వాళ్ళు ఇచ్చిందనమాట. బొటిక్ వచ్చిన కస్టమర్ కదా, చెప్పా, అది తను కూడా ఏం చేయలేకపోయింది. చెప్పా అండి వాళ్ళు ఇదే కావాలంటున్నారు అనేసి అన్నారు. సరే ఇక మనం ఏం చేద్దాం. నాకైతే డైరెక్ట్గా కస్టమర్ తెలియదు కదా, మనం కన్విన్స్ చేసి ఒప్పించడానికి. బొటిక్ వాళ్ళ ఇష్టం. పప్పి సాక్స్లు వేసుకో. ఫోర్త్ క్లాస్లో అండి, వేసుకుంటాడు. లేట్ అవుతుంది. అసలే లేట్ అంటే చూసారా ఈ పూసలు ఎంత చిసిగిస్తున్నాయో. కానీ
ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ దీనికోసం ఇంకోసారి పరిగెట్టాలి. నేనుండేది సెకండ్ ఫ్లోర్. ఎన్నిసార్లు ఎక్కి దిగాను. ఏమనుకోకండి. అయిపోయింది, చూపిస్తా. శారీ అయితే బాగుంది, కానీ వాళ్ళు ఈ డిజైన్ ఎందుకు చూస్ చేసుకున్నారో కానీ డిజైన్ అయితే ఇలా ఉందండి. ఇగో చీర కూడా మంచిగా ఉంది చూడు, మొత్తం ఆరెంజ్, కాకపోతే సిల్వర్ జరీతో ఉందన్నమాట. డిజైన్ ఏమో ఇలా పెట్టుకొని మధ్యలో టాజల్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. మీరైతే టాజల్స్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా. 3 స్టెప్స్కి ఒక టాజల్ అట్లా పెట్టుకొని ఇట్లా, ఓకేనా, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. స్కూల్కి 8 అయిపోయింది.